మత్తయి సువార్త 11వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులను వెతికిపోయాను. మొలకలు పెరికి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా ఆగపడెను. అప్పటి నుండి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితిని కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చేవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగునియుడి. కోతకాలం ముందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు గట్టిగా కట్టలు కట్టి గోధుమలను నా కొట్టల్లో చేర్చి వేటుడని కోతగాండతో చెప్పుదిన నేను. దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో ప్రతిపరిచిన కాక అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకి కారణ సంబోధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు సమయంలో నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడికను బట్టి మీకు ప్రత్యేకించి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి వంపగాని శ్రీలు గారు, అంజలి గారి కుటుంబాన్ని బట్టి మీకు ప్రార్థన చేయించు ఉన్నాం. వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉద్దేశించి వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కొడుకుని బట్టి మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులు చేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన విధానం బట్టి మీకు లెక్కలేని స్థుతులు. కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కీర్తనల పాటు ఎందుకు మీరు సహాయం అనిపించారు, అందుని బట్టి మీకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. వాక్య పరిచయంలోకి మీరు వెళ్తుండగా దైవదాసులు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఏదైతే విత్తనాన్ని మా హృదయాల్లో నాటాలని బిడ్డ ఆశపడుతున్నారో దాని సంపూర్ణ జ్ఞానం కలిగి మాకు బోధించినట్లు శ్రద్ధ కలిగి భక్తి కలిగి మేము వాటిని విని మా హృదయమైన పలక మీద రాసుకొని భద్రపరుచుకుని ఆ రీతిగా నడుచుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని, మిగిలిన సమయాన్ని కూడా మీకు అప్పగించుకున్నాం. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా నీ సహాయాన్ని అందించి ముందుకు నడిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వరకు మనం స్తుతించి బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య పఠనాన్ని స్పష్టంగా మనకు చదివి వినిపించి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసినటువంటి మన ప్రియులైన రాజారామ గారికి మొదటిగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గృహమందు ఏర్పాటు చేయమన్నటువంటి ఈ కోడికలో దేవుని నామం గణపరచబడటం మాత్రమే కాక ఈ సందర్భాన్ని బట్టి అనేకులకు దేవుని వర్తమానం కూడా అందించబడాలనే ఉద్దేశంతో ఇంటిని సిద్ధపరిచి చేరి వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఈ విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి మన ప్రియులైన అంజలి గారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చెలైన దూరమైన దేవుని కార్యం ముందు పాలు పొందుతేనే మన జీవితాలకు ఆశీర్వాదం ఉందని నమ్మినటువంటి వారుగా చేరి వచ్చి కీర్తనలు పాడేటువంటి వారికి కుడి ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపచేత ఈ సంవత్సర చివరి దినాలు ఎందున్నటువంటి మనము దేవుని వాక్య భాగములో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ఉపమానాల వివరణను మనము ప్రారంభించుకున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయమునందు 7 ఉపమానాల యొక్క ధ్యానాన్ని మనమైతే ప్రారంభించుకున్నాము. ఇది 2 రోజులకు పూర్వము చిన్నవానుగుడములో కూడికను ఏర్పాటు చేసినప్పుడు జాషువా గారి ఇంటి దగ్గర దీన్ని మనం ప్రారంభించాం. యేసుక్రీస్తు వారు ఒకే సందర్భంలో 7 ఉపమానాలు చెప్పినటువంటి విధానాన్ని
అది గ్రంథకర్త అయినటువంటి మత్తయ్య గారు కూడా ఒకే అధ్యాయములు రాసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా బైబిల్లో ఇంకా ఎక్కడా కూడా ఒకే అధ్యాయంలో ఈ ఉపమానాలు మనకు కనపడవు. ఒకే విషయాన్ని గురించి 7 ఉపమానాలుగా యేసుక్రీస్తు మాట్లాడిన విధానాన్ని మనం ప్రారంభించుకొని మొదటి ఉపమానము గురించి జాషువా వాళ్ళ ఇంటి దగ్గర మనం ధ్యానించుకున్నాము. ఏ ఉపమానం గురించి? విత్తువాను గురించిన ఉపమానం గురించి. అంటే ఒకే సందేశాన్ని 7 విధాలుగా యేసుక్రీస్తు వారు ఉపమానంగా బోధించడంలో గల ఉద్దేశం ఏంటంటే ఈ 7 ఎంటి అందు కూడా మన స్థానం ఏంటి, మన స్థితి ఏంటి అనేది మనం గ్రహించాలని ఆయన యొక్క ఉద్దేశం. చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు. అనగానే ఒక రాజు ఉన్నాడు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఏటకెళ్ళి ఏం తెచ్చారు? 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదని. అలాగే ఇప్పుడు అనగనగా కాదు కానీ నిజంగా 7 ఉపమానాలు ఉన్నాయి. 7 ఉపమానాలు యేసుక్రీస్తు తెలియపరిచారు. ఆ 7 ఉపమానాలలో మన లోపాన్ని కలిగిన ఉపమానం ఏంటి అనేది మనం గ్రహించాలి. 7 తెచ్చిన చేపలు ఒక చేప ఎండలేదన్నారు తప్ప ఎవరు తెచ్చిన చేప ఎండలేదో తెలియదు, కానీ తెచ్చిన వాడికి తెలుసు. అలాగే ఈ 7 ఉపమానాల యందు గొప్ప సందేశాన్ని, ఒక హెచ్చరికను మనం నేర్చుకుంటాం. అలా నేర్చుకునేటువంటి ఉపమాన భాగంలో ఈరోజు మనం 2వ ఉపమానాన్ని ప్రారంభించుకుంటాం. దాన్ని సహోదరులు వాక్య పఠనంగా కూడా చదివి వినిపించారు. ఈ ఉపమానాలు చదువుతున్నప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఉపమానంలో ఒకే విధానమైనటువంటి సంభాషణ ఉండదు. ప్రతి ఉపమానానికి దేవుని స్థానం, వాక్య స్థానం, మనుషుల స్థానం మారిపోతూ ఉంటుంది. ఇది మనం గ్రహించగలిగితే దాని యందు సందేశం మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా పెళ్లి ఫోటోలు చూసేటప్పుడు ఆ ఫోటోలు తీస్తున్నప్పుడు నువ్వు కూడా అక్కడ ఉంటే ఆ పెళ్లి ఆల్బమ్ చూస్తున్నప్పుడు ఆల్బంలో ప్రతి ఫోటో చూసేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం మనం? ఆ ఫోటోలో నేను ఎక్కడున్నాను చూస్తాం, అంతే కదా? ఏ ఫోటో మీరు చూసినా ఫస్ట్ ఆ ఫోటోలో నేను ఎక్కడ అనేది నిన్ను చూసుకున్నాకే అప్పుడు మిగతాయి చూస్తాం. ఆ ఫోటోలో నువ్వు లేవనుకో ఆటోమేటిక్గా దాన్ని అంత ఇంట్రెస్ట్గా చూడం. కొంతమంది అసలు దాన్ని ప్రింట్ కూడా వేయరు, ఎత్తారా? అలాగే ఈ ఉపమానాలు చదువుకుంటున్నప్పుడు ప్రధానంగా మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే ఈ ఉపమానంలో నేనెవరు అనేది మనకు ముందు తెలియాలి. అప్పుడు దాని వలన మనకు ప్రయోజనం ఉంటుంది. మనం నేర్చుకున్నటువంటి విత్తువాను ఉపమానం అక్కడ చెప్పినప్పుడు మీలో కొంతమంది లేరేమో. ఆ విత్తువాను కూర్చున్న ఉపమానంలో ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విత్తువాను కూర్చున్న ఉపమానంలో మనం ఎవరు? మనం ఎవరు అంటే ఆప్షన్ మళ్ళీ ఇస్తున్నా చెప్పాలి కాబట్టి 1 విత్తువాడు, 2 విత్తనము, 3 నేల. ఎవరు మనం? అందులో నేల మనం, భూమి మనం. మనం భూమి అయి ఉన్నాం, వాక్యం విత్తనం అయి ఉంది, విత్తువాడు దేవుడై ఉన్నాడనే వివరణ ఆ రోజు వాక్య భాగంలో మనమైతే నేర్చుకున్నాం. కానీ విత్తువాడు దేవుడే, విత్తనం మంచిదే, కానీ ఎందుకు ఫలితం పొందలేకపోయారు ముగ్గురు అంటే, ఎందుకు ముగ్గురు ఫలితం పొందలేకపోయారంటే త్రోవ పక్కన పడేసిన విత్తనాలు నిర్లక్ష్యం చేత అవి ఫలించలేదు. రెండవ వ్యక్తి ఎవరంటే రాతి నిలబడిన విత్తనాలు అంటే అసహనం చేత. ఏం లేదు అతనికి, ఓర్పు లేదు, సహనం లేదు, చిన్న కష్టం రాగానే ఎండిపోయాడు. 3వ విత్తనాన్ని కలిగిన వాడు ఎవడంటే గర్వం చేత. షార్ట్కట్లు చెప్పాలంటే ఒకడు నిర్లక్ష్యం చేత చెడిపోయాడు, ఒకడు అసహనాన్ని బట్టి ఫలించలేకపోయాడు, మరొకడు ధనమోసం అంటే గర్వము చేత ఫలించలేకపోయాడు. కానీ ఈ 3 ఉన్న వాటి వల్ల బలహీనపరచబడిన వ్యక్తి ఎవరంటే మంచి లేనపడిన వ్యక్తి. ఎవరు? నువ్వు 30 అంతలుగా 100 అంతలుగా 60 అంతలుగా ఫలించిన వ్యక్తి. అంటే ఇతను దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయలేదు,
నిర్లక్ష్యం చేయలేదు. దేవుని వాక్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చాడు. నిజంగా ఈరోజు కూడా మా సోదరి ఆశ చాలా రోజుల తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తే ఈరోజే వెళ్ళిపోతుంటే తమ్ముడికి సండాపు ఇవ్వటం చాలా ముఖ్యం. మళ్ళీ ఇప్పుడు చూడగలము తమ్ముడిని, కానీ దానికంటే ముఖ్యం దేవుని వాక్యం. అంటే ఇక్కడ ఏం చేయలేదు, నిర్లక్ష్యం అనేది కనపడలేదు. అదే వాక్యం లేని టైంలో నువ్వేం చేసుకున్నా నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు కాదు. దేవుని వాక్యము దొరికే టైంలో మనం ఏదైనా చేస్తున్నామంటే అది నిర్లక్ష్యంగా ఎంచబడుతుంది. అలా చేసి వాక్యం విన్నా దానివల్ల ఎలాంటి కార్యాలు పొందలేకపోయారు. రెండో వాళ్ళంటే అసహనాన్ని కలిగి వాక్యం అయితే వింటారు కానీ దాని మీద విశ్వాసం ఉండదు. భయం, ఎప్పటికప్పుడు భయం 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 భయంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. దేవుని మీద నమ్మకం అయితే ఉంటుంది. నమ్మినటువంటి వాళ్ళే మంగళవారం ఏమైనా చచ్చిపోయాడు అనుకో, వెంటనే ఏం చేస్తారు, కోడిని పట్టుకెళ్ళి పెడతారు అక్కడ. అంటే ఏంటి, భయం, అసహనం అన్నమాట. ఇలా కొన్నిటి కార్యక్రమాల చేత భయం చేత శక్తివంతమైన వాక్యం నుంచి వాళ్ళు ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి వాళ్ళు. మూడో వాళ్ళు ఏవాళ్ళంటే ప్రారంభ దినాలలో దేవుడు అంటేనే చాలా భక్తి భయం కలిగి ఉంటారు, కానీ క్రమక్రమంగా చాలామంది సేవకులైనా విశ్వాసులైనా వాళ్ళ స్థాయి పెరిగేటప్పటికీ దేవుని దగ్గర వాళ్ళకి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే నువ్వు ఎక్కడైనా ఒక 10 మందికి యజమానివేమో, ఒక కంపెనీకి అమ్మడివేమో, లేకపోతే మన ఆశపడవేమో, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎవరంటే ఒక పనివాడు దాసుడిగా బ్రతకాల్సిందే. అబ్రహాము లాంటి వాడే ఆయన దాసుడుగా, దావీదు లాంటి రాజే ఆయన దాసుడుగా, అపోస్తులుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళే దాసులుగా భావించారు. అది గనక మారితే గనక, కొంచెం మారేటప్పటికీ నీ దేవుని సంబంధమైన భక్తి విషయాలలో గనక నీ మనసు మారితే అది మొండల పొదలో పడిన విత్తనాలుగా ఆ గర్వము నిన్ను భక్తిలో అణిచివేస్తుందని. ఈ 3 లేకవాడు ఎదగల, 3 ఉన్నా నిర్లక్ష్యం చేసే పని నాకు వద్దనుకున్నాడు. అసహనం అనేది విషయంలో ఇప్పుడు చోటివ్వలేదు, గర్వం అనేది రాలేలేదు. కాబట్టి వాక్యం అతనిలో ఫలించినట్లుగా మనం నేర్చుకున్నాము. అలాగే ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి రెండో ఉపమానం ఏంటంటే ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గోధుమలు గురుగులు కూర్చున్నటువంటి ఉపమానం. ఈ ఉపమానంలో మనం ఎవరు? ఈ ఉపమానంలో మనం ఎవరు సోదరులు ఏర్పరిచారు. అక్కడ 2 రకాల విత్తనాలు ఉన్నాయి అని చెప్పింది కరెక్టే. అంటే ఆప్షన్ ఇస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ ఉపమాన భాగంలో మనం చూసినట్లయితే విత్తిన వాళ్ళు 2 విత్తనములు, 3 పొలం. ఇప్పుడు ఇందులో ఎవరు? ఉపమానంలో పొలం మనమా, విత్తిన వాళ్ళు మనమా, విత్తనాలు మనమా? ఇక్కడ ఇందులో మారిపోతే చెప్పాక మీకు, త్రోపక్కన పడిన విత్తనాల్లో పొలం మనం, గోధుమలు గురుగుల దగ్గర వచ్చేటికి విత్తనాలు మనం. ఈ ఉపమానం దగ్గర మనం ఎవరంటే అప్పుడు అంటే ఆ కోణాలు ఆలోచిస్తే ఇది మనకు అర్థమవుద్ది. దాని ద్వారా మనం గొప్ప సందేశాన్ని, దేవుని ఉద్దేశం నేర్చుకోగలుగుతాం. గోధుమలు గురుగులకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఎవరంటే విత్తనాలు మనం విత్తనాలుగా భావించి దాన్ని ధ్యానించుకుంటే దాని యందు గొప్ప ప్రత్యేకత పొందుకుంటాం. అంటే విత్తనం మనం, పొలం ఎవరెక్కడ? పొలం లోకం, విత్తువాడు మళ్ళీ యాచిదిగా దేవుడు కానీ మనకు అక్కడ ఉంటుంది. ఈ ఉపమానాన్ని మనం క్లుప్తంగా నేర్చుకోవాలి అంటే ఒక యజమానుడు పొలములో మనం చదువుకున్నప్పుడు మంచి విత్తనాలు విత్తాడంట. ఫస్ట్ ఏంటంటే పొలములో మంచి విత్తనాలే విత్తబడినాయి. అన్ని యజమానుడు మంచి విత్తనాలే విత్తాడు. తర్వాత రెండవది, మనుషులు నిద్రించుచుండగా అక్కడ ఒక ప్రమాదం జరిగింది. మనుషులు పొలములో విత్తనాలు విత్తారు. ఆ మనుషులు నిద్రపోతూ ఉండగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆ పొలంలో జరిగింది. ఆ పొలములో ఆ ప్రమాదం జరిగింది. మంచి విత్తనాలు విత్తిన తర్వాత అదే మనుషులు నిద్రపోతున్నప్పుడు ఆ పొలంలో ఆ ప్రమాదం కలగజేసేటువంటి విత్తనాలు విత్తింది ఎవరంటే అక్కడ ఉంటుంది కదా, శత్రువు ఏం చేశాడంటే గోధుమల మధ్య గురుగులను విత్తాడు. ఇది మూడవది. నాలుగవది, మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు కనపడింది అట్లా వాస్తవం. ఏం కలిగింది అంటే ఇప్పుడు
విత్తనాలు విత్తారు, గోధుమలు అన్ని మంచి విత్తనాలే గోధుమలు విత్తాడు. విత్తిన తర్వాత వీళ్ళు నిద్రపోయిన టైంలో శత్రువు అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి వాటి మధ్య గురుగులు విత్తేశాడు. గోధుమలు గురుగులు కూడా ఒక రకంగానే ఉంటాయి మీరు చూడాలంటే. మీరు చూసారో లేదో, ఈ పనికిరాని మొక్కల విత్తనాలు కూడా రౌండ్గానే ఉంటాయి, గోధుమలు కూడా రౌండ్గానే ఉంటాయి. సరే, ఈ వీళ్ళు ఏం చేశారు అంటే వీటిలో విత్తన విషయం తెలియక ఆ భూమిని యథావిధిగానే వాళ్ళు పెంచుతున్నారు. ఈ మంచి విత్తనాల్లో పనికిరానటువంటి ఈ గురుగులు ఎప్పుడు కనపడి అంటే కొంత టైం తర్వాత వెంటనే కనపడదండి. అది వెంటనే ఈ గురుగులు కనపడవు. అవి ఇవి సమానంగానే ఉంటున్నాయి, రెండు ఒకటే అనుకుంటున్నారు అందరూ. గింజ పట్టినప్పుడు తెలిసిందంట ఏంటది, అది గోధుమ గురుగు అనేది. కొంత టైం అయిన తర్వాత గింజ పట్టినప్పుడు గురుగులు బయటపడ్డాయి. అప్పుడు దాసులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాను అని ఒక ప్రశ్న వేశారు యజమానుని. గురుగులు ఎక్కడి నుంచి వచ్చాను అని ఒక ప్రశ్న వేశారు. దానికి యజమానుడు వెంటనే సమాధానం చెప్పాడు, ఇది శత్రువు పని. ఎవరి పని? ఒక శత్రువు చేసిన పని. వాడొచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శత్రువు చేసిన పని అని వాళ్ళు మాట్లాడాడో యజమానుడు, వెంటనే ఈ దాసులకి కోపం వచ్చి ఉన్నపాళంగా గురుగుల్ని ఏం చేయాలి, పెరిగి అవతల పాడేస్తే బాగుంటుంది అన్నారు. అక్కడ గురుగుల్ని పీకి అవతల పాడేస్తే బాగుంటుంది, తిరిగి అవతల పడేయమంటావా అని అంటే వెంటనే ఆ యజమానుడు అన్నాడు, వద్దు, ఎందుకంటే గురుగుల మీద నాకు ప్రేమను కాదు, లేకపోతే గురుగులను కూడా యాక్సెప్ట్ చేస్తానని కాదు, కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ప్రమాదకరమైన గురుగులు తీసివేయటం వలన ఏం కూడా తీసివేయబడే ప్రమాదం ఉంటుంది, గోధుమలు కూడా తీసేస్తారేమో, కాబట్టి వాటిని తీయవద్దు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఏమన్నాడంటే, కొంతకాలం ఆగండి, అంటే కొంతకాలం రెండింటినీ పెరగనివ్వండి. కొంతకాలం ఆ రెండింటినీ పెరగనిచ్చిన తర్వాత అన్నిటికో టైం వస్తుంది కదా, ప్రతి దానికి టైం ఉంది. వాళ్ళు అంటారు కదా, ప్రతి కుక్కకి టైం వస్తుందని. బైబిల్ చెప్తుంది, ప్రతి మనిషి విషయంలో దేవుడిని ఒక టైం పెడతాడు, ఒక టైం వస్తుంది. ఆ టైమే ఈ ఉపమానంలో కోతకాలం. ఏమొస్తుంది? పొలంలో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పంట చేలో గోధుమల కంటే బాగా పెరిగేదేంటి? పనికిరాని మొక్కలే కదా, బలంగా కూడా ఉంటాయి. కలుపుకి వెళ్ళే వాళ్ళకి చాలామంది తెలుసు. కలుపు బాగా పెరిగినంత ఎత్తు మొక్క వచ్చిందనుకో, అప్పుడు పీకటానికి కూడా రాదు అది. కాబట్టి ఈయన ఏమన్నాడంటే, పెరగని పర్లేదు, ఎందుకంటే ప్రతిదానికి టైం ఉంటుంది కనుక కోతకాలం దాకా వాటిని పెరగనమ్మన్నాడు. కోతకాలం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన పెట్టుకున్న పని వేటి గురించి అంటే, అప్పుడు మొదలెట్టాడు గోధుమల పని. ఆ వాక్యం ఉంటుంది, కోతకాలమందు ఏం చేశారంటే ముందు గురుగులను సమకూర్చి, అంటే గురుగులన్నీ పీక్కొచ్చి వాటిని పట్టుకొచ్చి అగ్ని గుండంలో పడేసి అప్పుడు ప్రశాంతంగా గురుగులు లేని పొలం కోసుకున్నాడు ఆయన. అప్పుడు గురుగులు లేని పొలాన్ని కోసుకుని ఆ గోధుమలన్నీ పట్టుకెళ్ళి తన కొట్టులో దాచుకున్నటువంటి సందర్భాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ సందర్భాన్నే మరలా యేసుక్రీస్తు వారే దాని అర్థాన్ని కూడా చెప్పిన వాక్య భాగాన్ని కూడా మనం చూసాం. దీని అర్థం మత్తయి సువార్తలో ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే దీని యొక్క అర్థాన్ని ఆయన మరలా 36వ వచనం నుంచి 43వ వచనం వరకు ఈ గోధుమలు గురుగులు కూర్చున్నటువంటి ఉపమానం యొక్క భావాన్ని ఆయన మరలా జ్ఞాపకం చేశాడు. గోధుమలు గురుగు కూర్చున్న ఉపమానాన్ని ఆయన మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాని అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ వస్తుందండి, అక్కడ నేర్చుకుంటాం మనం. అక్కడ మీరు దాన్ని చదివిన వాళ్ళగా ఉంటే ఇప్పుడు టకటక చెప్పండి, పొలం ఎవరు? లోకం. విత్తనాలు ఎవరు? మనుషులు. గోధుమలు ఎవరు? అక్కడ ఉంటుంది సోదరి విశ్వాసులు అనగా దేవుని సంబంధులు, లేక దేవుని రాజ్య సంబంధులు. గోధుమలు ఎవరంటే దేవుని రాజ్య సంబంధులు. గురుగులు ఎవరు? దుష్టుని సంబంధులు లేక అపవాది సంబంధులు. శత్రువు ఎవరు? సాతానుడు. కోత ఏంటి?
యుగ సమాప్తి. కోత ఏంటి తెలుసా? యుగ సమాప్తి. ఈ అగ్ని ఏంటి? నరకం. కొట్టేంటి? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి సార్ ఇందులో? ఇంతకీ కొట్టేంటి? పరలోకం. బాగా చెప్పాడు శ్రీరామ. గోధుమలన్నీ తీసుకెళ్ళి ఆయన కొట్టులో దాచుకుంటాడు. పొలములు అన్నిటికీ అవకాశం ఉంటుంది, కానీ కొట్లు అన్నిటికీ అవకాశం ఉండదు. పరలోకానికి అన్నిటికీ అవకాశం అనేది అక్కడ ఉంచబడదు. ఇది ఈ వాక్య భాగమందు. మీరు రాసుకోవడానికి కష్టంగా ఉందనుకున్న నాకు అర్థమైంది. నేను రేపు మన గ్రూపులో ఇవి మరలా విడిగా స్పష్టంగా మీకు నేను రాసి పెడతాను. ఇప్పుడు దీని యందు మనము ప్రధానంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు భావాలు ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని లోతుగా మనం అర్థం చేసుకుంటేనే దేవుని యందు మన ఫలితాన్ని పొందుతాం. పరలోకం వెళ్ళాలన్నా, పరలోకపు ఆశీర్వాదాలు పొందేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలన్నా దీని లేఖనాల ద్వారా మరింత లోతుగా మనం పరిశీలించాలి. ఇప్పుడు ఆ పరిశీలించే విషయంలో ఏంటంటే, మొట్టమొదట మనుష్యులు అన్నాడు కదా. మనం నేర్చుకున్న ఈ ఉపమానంలో ఆ మనుష్యుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. చూడండి 37లో, అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరండి అక్కడ? మనుష్య కుమారుడు. క్రీస్తు ద్వారా మంచి విత్తనాలు విత్తబడినాయి. దేవుడు కూడా లోకం అనే ఫలములో మనుషులందరినీ ఎలా చేశాడు? మంచి మనుషులుగానే చేశాడు. ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. మీరు దీన్ని ఎలా నోట్స్లో రాసుకోవాలంటే, ఎలా రాసుకోవాలంటే, 1 నెంబర్ వేసుకొని పొలములో మంచి విత్తనములు అని రాసుకొని దాని ముందు ఈ రెఫరెన్స్ రాసుకోవాలి మనం. పొలములో మంచి విత్తనములు. ప్రసంగి గ్రంథం 7:29 మనం చదివినట్లయితే, ఇప్పుడు చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అంటే దేవుడు స్త్రీలను యథార్థవంతులుగా పుట్టించానని చెప్పలా, పురుషులను యథార్థవంతులుగా పుట్టించానని చెప్పలా, ఇండియా వాళ్ళని పుట్టించానని చెప్పలా. నరులు అంటే స్త్రీలా పురుషులా? స్త్రీలు, పురుషులు, ప్రతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనం చెప్పాలంటే మనుషులందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. ఉపమాన భావాన్ని చెప్పాలంటే అందరినీ దేవుడు గోధుమలుగానే పుట్టించాడు తప్ప గురుగుగా ఎవరిని చేయలేదు. మనుషులందరినీ దేవుడు శ్రేష్టమైన విత్తనాలు కానీ పరలోకం అనే కొట్లోకి వెళ్ళేటువంటి ధన్యత పొందటానికి ఆయన అందరినీ గోధుమలుగానే చేశాడు. అందుకే చెప్పాడు అక్కడ, ఆయన మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించెను. మరి విత్తనాలన్నీ గోధుమలైతే గురుగులు లాంటి స్థితి అనేది మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే అక్కడే చెప్పాడు, ఆయన మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు బాగానే చేశాడు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ ఆకారాన్ని మార్చేసుకుంటున్నారు, వాళ్ళ గుణాన్ని మార్చేసుకుంటున్నారు, వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అలా మార్చేసుకునే స్థితి అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ ఉపమానంలో గోధుమల మధ్యకి గురుగులు ఎప్పుడు వచ్చినాయి? సెకండ్, ఇందాక చెప్పిన దాంట్లో చెప్పుకోవచ్చా? పొలములు అన్నీ మంచి విత్తనాలే, ఓకే. గురుగులు ఎప్పుడు వచ్చినాయి? మనుషులు నిద్రించుచుండగా అనే మాట వచ్చింది. మనుషులు నిద్రించుచుండగా దాని యొక్క అర్థం ఏంటంటే, నిద్రపోయినప్పుడు మనం మైండ్ పనిచేస్తుందా పనిచేయదా? ప్రశ్న. మైండ్ పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుందా చేయదా? నిద్రపోయినప్పుడు కూడా మైండ్ పనిచేస్తుంది, కానీ అది మెలకుగా ఉన్నప్పుడు చేసినట్టు చేయదు. ఎప్పుడు కూడా మీరు చూడండి, నిద్రపోయినా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. మీ ఆలోచన విధానాన్ని బట్టి అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది.
ఇంకా మైండ్ ఏంటంటే బాడీలో నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ బాడీలో ఉన్నటువంటి బలహీనమైన పార్ట్లకి ఏం చేస్తుంటే అది రిపేర్ చేసుకుంటా ఉంటుందంట. అలాగే అంటే ఎవరైనా చెప్పాలంటే నిద్రపోయినప్పుడు పూర్తిగా మైండ్ ఆఫ్ అయిపోదు, కానీ అలా ఆఫ్ అయిపోవటం కాదు, కానీ పూర్తిగా మైండ్ ఆఫ్ అవ్వకుండా ఆఫ్ మైండ్ అయిపోద్ది. ఆ టైంలో చెవులు ఉంటాయి కానీ వినపడదా? మన పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు కానీ నిద్రపోతే ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు. అక్కడ మన కళ్ళు, మన అవయవాలు ఫుల్గా పనిచేయవు. ఇలా నిద్రపోతున్నప్పుడు జరిగిన ప్రమాదం అనేది అర్థం అవ్వాలి అంటే యేసుక్రీశ్వరు మత్తయి సువార్తలో 25వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 10 నుండి 13 వచనాలలో ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ కూడా అక్కడ ప్రమాదం అంతా ఎప్పుడు వచ్చిందంటే 10 మంది కన్యకలకి ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు. అంటే 10 మంది బుద్ధి గలవాళ్లే వెళ్ళినప్పుడు కదా, వెళ్ళినప్పుడు 10 మంది బుద్ధి గలవాళ్లే, పడుకున్నప్పుడు 10 మంది బుద్ధి గలవాళ్లే, లేచేటప్పటికి 5 బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలోనే గురుగులుగా కొంతమంది తయారైపోయారు. కారణం ఏంటంటే నిద్రించుచుండగా, అంటే నిద్రపోవటం తప్పని కాదు కానీ సిద్ధబాటు లేకుండా నిద్రపోయినటువంటి వాళ్ళు. సిద్ధబాటు లేకుండా నిద్రపోవటను బట్టి ఎప్పుడైతే నీకు సిద్ధబాటు ఉండదో అదే వాడికి నీ జీవితాన్ని మార్చడానికి, పతనం చేయడానికి అవకాశం అన్నమాట. ఎప్పుడు కూడా అపవాది ఎలా ఉంటాడంటే నువ్వెప్పుడు నిర్లక్ష్యంగా ఉంటావో అప్పుడే వాడి మీద నీ మీద ఏం చేస్తాడు, లక్ష్యం అనేది చేస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే నిద్రపోతున్నారో అప్పుడు 3వ పరిస్థితి మనకు వచ్చింది. ఏమొచ్చిందంటే ఎప్పుడైతే వాళ్ళు నిద్రపెట్టే వాళ్ళు ఉన్నారో ఈ 5 బుద్ధి లేని కన్యకలాగా మారే విషయంలో అక్కడ ఈ అపవాది వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ మధ్య ఏమిత్తాడు, గురుగులు విత్తాడు. ఇక్కడ నిజంగా దుప్పటికప్పుడు పడుకున్నారని కాదండి, అక్కడ ఆలోచన విషయంలో వాళ్ళు ఎలర్ట్గా లేరు. మనం ఆలోచన విషయంలో లేఖనాలయందు ఎప్పుడైతే మనము ఒక నిశ్చేతన కలిగి మనం ఉండమో, అనాలోచనగా ఉంటామో, మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది అర్థం అవ్వాలంటే ఫస్టే సాతానుడు వెయిట్ చేసే సందర్భం మీరు చూడండి. సాతానుడు ఆదాం అవ్వలను గురుగులుగా చేయటానికి వాడు వెయిట్ చేసిన టైం. అవ్వతో సర్పం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆదాం ఉన్నాడా? లేడు. అక్కడ మన బైబిల్లో ఉండదు. రెండవది, ఏ టైం చూసుకున్నాడంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు మీద తనకి ఆశ పుట్టినప్పుడు. అక్కడ ఉంటుంది కదా, కనులకు రమ్యమైనది, ఆహారానికి మంచిది. అంటే ఎప్పుడైతే మైండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందో అది చూసుకుంటాడు వాడు. ఎప్పుడైతే మైండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందో, ఆశ కలుగుతుందో ఆ టైం చూసుకుని ఒకే ఒక్క బాణం వేసాడు వాడు. తెలుసా, దానికి ఒక్క పాడి పడిపోయింది అవ్వ. వాడు వేసిన ఒకే ఒక బాణం ఏంటో తెలుసా, ఇది నిజమా అన్నాడు. అంతే. ఏమేశాడు, ఇది నిజమా అనే పదం వాడాడు. ఎప్పుడైతే ఇది నిజమా అనే పదాన్ని వాడాడో ఎలర్ట్గా ఉంటే ఏమనేది, నిజమే అనేది, ఏమో అందనమాట. అక్కడ చూడకి ఇది నిజమా అనేటప్పటికీ ఎలర్ట్గా లేకపోవటాన్ని బట్టి అక్కడ ఆమె బలహీనమైన పరిస్థితులలో పరిపూర్ణ అవగాహన కలిగినటువంటి వాడుగా వ్యవహరించకపోవటాన్ని బట్టి అపవాది యొక్క ఆ విధానంలో మోసపోయింది. అందుకే కొత్త నిబంధనలు అంటాడు, అపవాది యొక్క కుయుక్తి చేత ఏమి చేయబడింది కుయుక్తి అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒక మాట్లాడుతూ ఆమె చేసినటువంటి కుయుక్తి, ఒక దురాసంబంధమైన ఒక ఆలోచన చేత ఆమె ఆలోచన మార్చి ఆమె అక్కడ పతనం చేసేసింది. ఎప్పుడైతే అక్కడ ఆ ఆలోచనతో ఉండగా వాడు ఈ విత్తనం విత్తాడో అది ఏకంగా తన భర్త మీద దాకా వెళ్ళిపోయింది, జీవితం పతనం అయిపోయేదాకా వెళ్ళిపోయింది. కనుక మూడవది ఏంటంటే శత్రువుగా వచ్చి వాడు మనమైతే గోధుమలుగా ఉన్నాము కానీ గురుగులుగా మారిపోయేటువంటి పరిస్థితిని విత్తే ప్రమాదం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు నీవు ఒక విశ్వాసిగా గోధుమగా ఉన్నావు, కానీ నువ్వు గురుగుగా మారిపోయే పరిస్థితి అది నీకు అంటుకుందనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే కొంచెం టైం అయిన తర్వాత తెలుస్తుంది. వెంటనే అది తెలియదండి. కొంత విషయాలలో కొన్ని విషబీజాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో మనుషులు అలాగే పడుతూ ఉంటారు. వెళ్ళి ముందు ఏదో చిన్న విషబీజం నాడుతుంది కోడల దగ్గర, కొడుకు దగ్గర. అది ఎప్పటికి పనిచేద్ది,
ఒక నెల లేకపోతే వారం అప్పుడు పని చేద్ది. అప్పుడు దెబ్బలాడుకుంటుంటే అప్పుడు చెబితే ఇప్పుడు పని చేసింది అనుకుంటారు పక్క నుండి వీళ్ళు. ఇలా అపవాది చేసినటువంటి పని కూడా ఏమవుతుందంటే స్టార్టింగ్ వెంటనే నువ్వు దాన్ని గుర్తించి ఇదేంటని నువ్వు అడగవు. అందుకే అది నీకు ప్రశ్నార్థకంగా వచ్చిన ఆ వాక్యములో అది నీకు అర్థం కాకపోయినా దాన్ని అడగకుండా అలాగే మనసులో ఉంచుకోవటాన్ని బట్టి ఒకటి అబద్ధం కానీ ఇతను వచ్చి నిజమని చెప్పాడు, ఇది అబద్ధమా నిజమనేది అదే మనసులో ఉంచుకున్నావు. ఈలోపు ఇంకొకటి వచ్చి చెప్తాడు అది నిజమని, అది నిజమా కాదు ఆలోచిస్తావు. ఇంకా మూడోవాడు చెప్తాడంటే నీకు నువ్వుగా అది నిజమో కాదో తెలుసుకుంటే ఈ ప్రమాదం అనేది ఉండదు కదా. అందుకే లేఖనాల దగ్గర ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు అది అర్థం కాకపోతే వెంటనే అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. దీని విషయం ఆలోచన చేస్తే దాని ప్రభావం దాని ఫలితం ఈ ఆదాం అవ్వల దగ్గర కనపడినట్లుగా కనపడుతుంది. అలా అపవాది అందరి దగ్గరికి పట్టుకొచ్చి పడేసే పని, అందరిలోనూ కూడా దీన్ని నాటేస్తాడు వెళ్ళిపోయి. శ్రేష్టమైన గోధుమగా ఉన్న నీలో చిన్న బొట్టేసి వెళ్ళిపోతాడు అంతే. అది క్రమక్రమేణ ఏం చేస్తుందంటే పూర్తిగా నీ ఆకారాన్ని మార్చేసే ప్రమాదం ఉంటుంది. నువ్వు ఎలర్ట్గా లేని టైంలో పట్టుకొస్తాడు. అది పెరిగిన తర్వాత కనపడుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీలో అపవాది విత్తినటువంటి ఆ మూఢనమ్మకము లేక భయము చేత నువ్వు అలాగే దాన్ని పెట్టుకుంటే అది ఎక్కువైపోయినప్పుడు సంఘములో కూడా అది ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఏం చేయలేము. కొంతమంది స్వభావాలు, కొంతమంది మనసుల గురించి ఆలోచిస్తుంటే కొన్ని స్థానిక సంఘాల్లో చాలా భయం వేస్తూ ఉంటుంది, బాధేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తునందున్నటువంటి మనం అందరం కూడా సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండాలనుకుంటాం? భయం కలిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు, దేవుని సేవలో సహకరించేటువంటి వాళ్ళగా ఉండాలనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అందరూ మంచోళ్ళే కదా అని ఒక సహవాసాన్ని మనం కలిగి ఉన్న తర్వాత వాళ్ళ బుద్ధి మంచిది కాదు లేక వాళ్ళ ఆలోచనలు మంచివి కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళని మార్చే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సేమ్ ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో కూడా గురుగులు రావటం అనే విషయం వాళ్ళు గుర్తించలేదు. కానీ గురుగులు అని గుర్తించేటప్పటికి అప్పటికి ఏమైపోయినవి? గింజ పట్టేసినాయి. గురుగులు అనే విషయం ఎప్పటికీ గింజ పట్టేసేటప్పటికి ఇప్పుడు అందరికీ సందిగ్ధం. అక్కడ గింజ పట్టేసిన తర్వాత తీయటం చాలా కష్టం. దాని గురించి అక్కడ చేసినటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుక్క ఉందంట, పిల్లలను కందగాని తను కన్న పిల్లలన్నీ కూడా చనిపోయినాయి. అయినా అది పిల్లలు కావాలనే ఆలోచనతో ఎక్కడన్నా కుక్క పిల్లలు చిన్న పిల్లలు ఉంటే అవన్నీ తెచ్చుకొని తన పిల్లలుగా పెంచుకుందామని, మరి పాలొస్తానే కదా, తన పిల్లగా పెంచుకుందామని ఇలా కనపడిన పిల్లలన్నీ చిన్న పిల్లలన్నీ తెచ్చుకుని దగ్గర పెట్టుకుంది. ఇలా తెచ్చుకునే ప్రాసెస్లో దానికి తెలియకుండానే ఒక తోడేలు పిల్లలు కూడా తెచ్చేసుకుంది. ఇప్పుడు పిల్లలు కొన్నప్పుడు అన్నీ ఎలా ఉంటాయి? అన్నీ వేసుకున్నారు. తోడేలు పిల్ల కూడా తెచ్చేసుకుని దాంతోపాటు పెంచుతా బాగానే పెరుగుతుంది, ఎదుగుతుంది. ఎదిగే కొలిది దీనికి అర్థమవుతుంది. దాని ఆకారం, దాని గుణం, దాని స్వభావం చూసి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అర్థమైనా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మిగతా కుక్కల దగ్గరికి వెళ్ళి నేను కుక్క పిల్ల అనుకుని తోడేలు పెంచేశానంటే అవి దీన్ని నిందిస్తాయి. సరే, ఈ తోడేలు దగ్గరికి వెళ్ళి నువ్వు తోడేలువి, నీ గుడ్డు మంచిది కాదు కాబట్టి అని అది తోడేలని దానికి జ్ఞాపకం చేస్తే దీని పిల్లలు అది తినేద్ది. దానికి చెప్పలేదు, బయట వాళ్ళకి చెప్పలేదు, ప్రశాంతంగా పడుకోలేదు. పరిస్థితి ఏంటి? ఇది కొన్ని స్థానిక సంఘాల యందు విశ్వాసాల విషయంలో అంటే వాళ్ళు తమ బుద్ధిని కనపరచకపోవటాన్ని బట్టి ఇలా కొన్ని కుటుంబాల యందు కూడా విశ్వాస స్థితి యందు కూడా ఎలా ఉంటుందంటే అది మనలోనికి వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకోవటం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే మనమే అలర్ట్గా ఉండి ప్రారంభంలోనే దాన్ని తీసేసుకోవాలి. ఇది నిజంగా చెప్పాలంటే సంఘంలో సభ్యుల గురించి మాత్రమే కాదు, నీ దేహంలో కూడా ఇది ఉంటుంది. దేహంలో కూడా కొన్ని గురుగులు వస్తూ ఉంటాయి. నీ కళ్ళ వల్ల, నీ చేతుల వల్ల, నీ ఆలోచన వల్ల. ఇది ఒకటి నీలో స్టార్ట్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు షుగర్ ఉందండి, ఏలుకు వరకు తీసేస్తారు. ఎందుకని? అది తీయకపోతే కాలు తీసేయాల్సి వస్తుంది, ఇంకా తీయకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అందుకే స్టార్టింగ్ స్టేజ్లో కష్టమైన దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తారు. అసలు ముందుగా ఇంకా మరీ జాగ్రత్తగా ఉండి అది రాకుండానే మనం ముందే టెస్టులు చేయించుకుని అక్కడ గారికి వెళ్ళాం కదా, ఏళ్ళు తీసి అక్కడికి వచ్చాడు, సివియర్ అయిన పరిస్థితి. అలాగే ఏమంటున్నాడంటే నీలో కూడా ఒకవేళ
విశ్వాస సంబంధమైనటువంటి విధానంలో ఏదైనా లోపాలు కనపడుతుంటే వెంటనే దాన్ని సరిచేసుకో. టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ ఇప్పుడు వాక్యానికి ఏదైనా అర్థం కాలేదా, ఏదైనా ప్రశ్న వచ్చిందా, వెంటనే దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగి దాన్ని క్లారిఫై చేసుకో. లేకపోతే అది నీలో ఏమవుతుందంటే ఒక విషబీజాన్ని నాటిచ్చేస్తుంది. లేదు, ఒక సహోదరి విషయంలో, ఇప్పుడు మా జ్యోతి విషయంలో అంజలి గారికి ఏదైనా పొరపాటు అనిపించిందా, వెంటనే వెళ్ళి ముఖం మీద అడిగితే ఒక క్లారిటీ తీసుకుంటే మళ్ళీ సమాధానం వస్తుంది. లేదు, నీకు నచ్చలేదు, ఆమెకు నచ్చలేదు, మీ ఇద్దరి మధ్య విరోధం ఎప్పుడైతే ఉంటుందో వాడికి అదే టైం కావాలి. ఎవడికి? అసలు వాడి పేరే విరోధి కదా. విరోధం పెట్టుకోవటమే వాడికి అనుకూలమైన టైం కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ముందు మీరిద్దరూ ఎలక్ట్గా ఉంటే వాడు రాడు. సంఘ సభ్యుల మధ్య కానీ, దేహ సంబంధమైనటువంటి లోపాలు కానీ, లేక కుటుంబ సంబంధ విషయాలు కానీ ఏంటంటే వాడికి అవకాశం ఇవ్వకున్నట్లుగా జాగ్రత్త పడాలి. గింజ పట్టిన తర్వాత కష్టం ఆయన చెప్పేశాడు. గింజ పట్టిన తర్వాత ఈ దాసులు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పుడు వెళ్ళి అన్నారు, అయ్యా అసలు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అడిగారు వాడిని. వాక్యభావన దాసులు వచ్చి ఏమన్నారు, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన చెప్పాడు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అపవాది వాడు తీసుకొచ్చి అక్కడ దాన్ని ఏర్పాటు చేసేసాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు దీని గురించి. చూడండి, అపోస్తల కార్యం మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 20 చూడండి. అపోస్తల కార్యాలు 20 పౌలు గారు గురుగులు ఎక్కడి నుంచి వచ్చిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు నీలోనే బయలుదేరతారు. ఇక్కడ చెప్పాలంటే గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ప్రశ్నకి ఇక్కడ పౌలు గారు చెప్తున్న సమాధానం ఏంటి? మీలోంచి అంత ఎక్కడి నుంచి సపరేట్గా రావండి. ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు గోధుమల పొలంలో మళ్ళీ గురువులు సపరేట్గా పట్టుకొచ్చి ఎవరో వేయరు. ఇప్పుడు మనకి కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే పొలంలోనే అక్కడే మొలుస్తాయి. ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ వాక్య భాగంలో మీలోనే కొందరు బయలుదేరుతున్నారు, కొందరు ఉంటారు. వారు చెరపెట్టవాలని, సువార్త నాటకపరచవాలని, సత్యాన్ని పాడు చేయాలని మీలోనే కొందరు వస్తారన్నాడంటే మీలోనే గురుగులు కూడా ఉంటారని చెప్పి అక్కడ పౌలు గారు కూడా పరిచర్య చేసేటువంటి వారి విషయంలో ఒక హెచ్చరిక చేసిన సందర్భాన్ని ఆ వాక్య భాగమందు మనం చూస్తాము. అదే ఆ గురుగులు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరిదంటే అపవాది చేసే పని. అది మనసులో పుడుతుంది స్టార్టింగ్. అది చాలా జాగ్రత్తగా మనం తీసేసుకోవాలండి. లేకపోతే అది కుటుంబంలో పుడితేనేమో కుటుంబంలో ఉన్న వాళ్ళు విడిపోతారు, సంఘములో పుడితేనేమో సంఘములో ఉన్నటువంటి వాళ్ళు విడిపోతాం, దేహంలో పుడితేనేమో దేహము దేవుని నుండి విడిపోతుంది. ఇది ప్రారంభంలోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పని ఎవరిదంటే అది శత్రువు చేసిన పని అని ఆయన మాట్లాడతాడు. ఈ శత్రువు చేసేటువంటి ఈ పని ఎలా ఉంటుందంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి. గురుగులు అన్నది ఎవరి సంబంధాలు అనుకున్నాం, కానీ ఇప్పుడు పాపము చేయవాడు అందరూ కూడా అపవాది సంబంధి అంటే వీరందరూ కూడా గురుగులుగా ఏర్పాటు చేయబడతారు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడను. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు. ఇప్పుడు అర్థమవుతుందంట ఎవడు గురువు ఎవడు కోతమనే దాని గురించి మాట్లాడతా, ఎవడు దేవుని సంబంధులు ఎవడు అపవాది సంబంధులు అని మాట్లాడుకుంటే ఏమంటాడంటే రెండు విషయాలు. నీతిని జరిగించట్లేదంటే వాడెవరు? అపవాది సంబంధి. సహోదరుని ప్రేమించట్లేదంటే వాడెవడు? అపవాది సంబంధి. కనుక సహోదరుని ప్రేమించలేని మనసు నీకుందా? నువ్వు ఒక్క అపవాది సంబంధిగానే ఉన్నావు. గోధుమ కాదు, నువ్వు గురుగే, ఖచ్చితంగా కాలిపోతావు. నీతిని అనగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే మనసు ఇంకా నీకు రాలేదా? ఇంకా ఆటంకాలకి, ఆలోచనలకి, సొంత ప్రయత్నాలకి మాత్రం విలువనిచ్చే మనసు నీకుందా? నీవు ఇంకా అపవాది సంబంధంగానే ఉన్నావు.
దేవుని సంబంధమైన ఫలములోనే ఉన్నావు కానీ నీతిని జరిగించినప్పుడు, సహోదరుని ప్రేమించినప్పుడు అపవాది సంబంధులుగా వాళ్ళు చేయబడతారనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్గా మనకు వచ్చేటప్పటికి దీని విషయం మన దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ప్రేమిస్తున్నాం కానీ ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు. మనం నీతిగానే ఉంటున్నాం, ఎదుటివాడు నీతిగా ఉండట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? మనం న్యాయంగా ఉంటున్నాం, వాళ్ళేమో ఎంతో అన్యాయం చేస్తున్నారు. మనం మౌనంగా ఉంటాం, వాళ్ళు మనం తిడుతున్నారు. మనం క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళుతున్నాం, వాళ్ళేమో అసలు ప్రార్థనకే రారు. మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళేమో మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆ ఉపమానంలో ఆయన ఏం చేయమన్నాడు? గోధుమలలో మధ్య గురుగులు పెరిగి గింజ పట్టినప్పుడు ఆయన ఆ దాసుల్ని ఏం చేయమన్నాడు? వదిలేసేయమన్నాడు. ఏమన్నాడు? ఉంచేలాగా కలిసి ఉన్న ఏమైంది? పోతే కుర్చీ పాద్దాము, కోచింకు లడ్డు పాద్దాము, వదిలేయి. ఎందులో సహవాసం అందు విడిచిపెట్టేసేయి. వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడద్దు, వాళ్ళని అలా ఉంచే అంటాడు. ఆ మాట ఎంత మర్మంతో కూడిన మాట అంటే, మనకేమో కోపం వచ్చేస్తా ఉంటుంది. రాదా? కోపం వచ్చేస్తామంటే ఇప్పుడు రాజారావు గారు టైంకి వచ్చేసారు, నాగేశ్వర గారు లేట్కి వచ్చారనుకో, అదిగో నాకంటే సీనియర్ అంటాడు, లేట్కి వచ్చేసాడు. కోపం వచ్చేదా? మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం కానీ మిగతా వాళ్ళు అసలు ప్రార్థన జరిగించట్లేదు. నేను ప్రార్థన పెట్టుకుంటూ ఉంటాను కానీ వాళ్ళు ఏ ప్రార్థన పెట్టుకోరు. మనం జరిగిస్తున్నటువంటి నీతి క్రియలను బట్టి దాని విషయంలో ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళ మీద మనకి కోపం వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బీపీ వచ్చేస్తా ఉంటుంది. ఆయన ఏమన్నాడో తెలుసా? చాలా మంచి మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో దీని గురించి. ప్రకటన గ్రంథంలో ఇది చదువుకొని నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుని పడుకుంటా ఉంటాను అక్కడ కోపం వచ్చేసినప్పుడు. ఏ విషయంలో? కొన్ని విషయాలలో ఇప్పుడు చిన్నానుగుల్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు దూరానికి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ దగ్గరుండి వచ్చేవాళ్ళు చాలా మంది తక్కువైపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అనే సమస్య వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట చెప్తాడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మీరు చూడండి, 10-11 వచనాలలో. మరియు అతడు నాతో ఇలాగూ సెలవిచ్చాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములు ముద్ర వేయవలదు, కాలం సమీపమైంది. ఇప్పుడు 11వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడైనా బాధ వేసినప్పుడల్లా చదువుకోండి దాన్ని. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. అంటే ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? వాళ్ళ గురించి నువ్వేం బాధపడి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయని, వాడు అన్యాయం చేస్తాను నీకెందుకు వాడి గురించి? అపవిత్రగానే ఉండనయ్యి, వాడు ఎలా పోతున్నా వాడు నీకెందుకు? అపవిత్రగానే ఉండనయ్యి. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనయ్యి, మోసం చేసేటువంటి మోసం చేయనయ్యి, పవిత్రుని పవిత్రగా ఉండనయ్యి. ఈడు జోలికి వెళ్ళొద్దు, వాడిని పాడు చేయొద్దు. ఎందుకనగా నీ టెన్షన్ బట్టి నేను త్వరగా వచ్చేస్తున్నా. ఎవరన్నా యేసుక్రీస్తు వారు, నేను త్వరగా వస్తున్నాను, నా దగ్గర అందరికీ జీతం ఉంది. ఏముంది? వాడి క్రియలు చొప్పున నేను వానికి జీతం పెట్టడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళు చేసే అన్యాయము, వాళ్ళు చేసేటువంటి అవినీతి నీకు కాదు దేవునికి తెలుసు. కాబట్టి ఆయన దానికి ఏమి ఇవ్వాలో ఆల్రెడీ మొత్తం రెడీ చేసేసి ఉంచుకున్నాడు. వచ్చి ఎవడ ప్యాకెట్ ఆడికి ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వు వాడి గురించి ఏం టెన్షన్ పడద్దు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. కనుక యుగ సమాప్తి వరకు కూడా వాళ్ళని అలాగే విడిచిపెట్టేయమని చెప్పి ఈ ప్రకటన గ్రంథమందు కూడా అద్భుతమైన సందేశాన్ని యోహాను గారి ద్వారా కూడా దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ విషయం మీద ఆలోచన చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? కోతకాలము వరకు. అదే యేసుక్రీస్తు వారు అక్కడ నేను వచ్చే వరకు, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు అలాగే దాని యందు వెయిట్ చేసి ఉంచండి. రాగానే ఫస్ట్ టైం చేసేది ఎవరన్నా తెలుసా? ఫస్ట్ కలిగేది ఏంటో తెలుసా? కొంతమంది అంటూ ఉంటారండి, ఇంత అన్యాయం చేసిన తర్వాత, ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా నన్ను బాధ పెట్టినటువంటి వీడు రేపు పొద్దున్న శిక్ష అనుభవిస్తాడులే అంటే రేపాడు ఏమవుతాడో నాకేం తెలుస్తుంది అనుకుంటారు చాలామంది. ఆ ఫీలింగ్ కూడా నీకు లేకూడదని ఫస్ట్ నీ ముందే వాళ్ళని లాక్కెళ్తాడంట. ఎవరి ముందు? గోధుమలు తర్వాత గురుగుల జోలికి వెళ్ళలేదు ఆయన. ఫస్ట్ గురుగుల దగ్గర స్టార్ట్ చేశాడు. ఫస్ట్ గురుగుల దగ్గరికి వెళ్ళి వాటిని పోగేసి వాటిని కాల్చి అప్పుడు ప్రశాంతంగా వచ్చాడు.
కనుక ఫస్ట్ వాటికే పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ గోధుమలు గురుగులుగా వేరు చేసే సిచ్యువేషన్లో కూడా ఆయన వాలంటీర్లు ఎవరు పెట్టుకున్నాడో తెలుసా? ఇది చాలా మంచి ప్లాన్ అండి. అసలు రాజారాంగాన్ని వాలంటీర్ని పెట్టుకుంటే ఆయనకు అనుకూలంలో లాక్కెళ్తాడు కదా, నాగేశ్వరాన్ని పెట్టుకుంటే ఆయనకు అనుకూలంలో లాక్కెళ్తాడు కదా. పోనీ యేసుక్రీస్తు అని పెడితే ఆయనకి మరీ ప్రేమ కదా, ఆయన లాక్కెళ్తాడు కదా. ఇక్కడ యుగ సమాప్తి యందు అక్కడ వాలంటీర్లుగా వచ్చి గోధుమలను గురుగులను వేరు చేసే విషయంలో అక్కడ లాక్కెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరక్కడ వాక్యం ఉంటుంది? దేవదూతలు. ఎవరు పెట్టుకుంటే తెలుసా? మనుషులు కూడా అక్కడ ఆయన పెట్టుకోలే, యేసుక్రీస్తుకున్న పెట్టుకోలే, డైరెక్ట్ దేవదూతలే. ఆయన